మహేశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఓడించి తీరుతామని కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ ధీమా వ్యక్తం చేశారు. అన్ని చోట్ల నాయకులు కార్యకర్తలు ఏకమై బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడిస్తామని తెలిపారు. మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఇంటికి వచ్చిన కేఎల్ఆర్ రాహుల్, ప్రియాంక గాంధీ లేదా సోనియాతో తన చెల్లెలైన పారిజాతతో మాట్లాడిస్తానని హామీ ఇచ్చారు. తప్పకుండా పారిజాత నరసింహారెడ్డికి గౌరవమైన స్థానం కల్పిస్తానని తెలిపారు. ఎమ్మెల్యేగానే కాకుండా ఎంపీగా కూడా ఇక్కడి నుంచి పోటీకి దిగుతానని ఆయన పేర్కొన్నారు. తనకు ఎక్కడా ఇల్లు లేదని, కేవలం తుక్కుగూడలోనే ఉందని తెలిపారు. ఇక తాను చేస్తున్న ఈ పోరాటంలో పారిజాత నుండి పూర్తి సహకారం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేఎల్ఆర్. మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థి గారు పెద్దలు కేఎల్ఆర్ అన్న గారు మా నివాసానికి రావడం జరిగింది. మరి గతంలో ఏదైతే మహేశ్వరం నియోజకవర్గ అభ్యర్థిగా ఉండాలని నేను తపన పడి మరి ప్రజలలో కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ సాధక బాధకాలలో కూడా పాల్పంచుకోవడం జరిగింది. వాళ్ళందరి కోరిక మేరకు అధిష్టానం కూడా మాకు మహేశ్వరం నియోజకవర్గం టికెట్ కేటాయిస్తామని చెప్పడంతో కొంత ఆశపడడం నిజమే. కానీ కొన్ని కారణాల వల్ల కేఎల్ఆర్ అన్న గారికి బీఫామ్ ఇవ్వడం జరిగిందని తెలిసింది. మరి నిన్న ఈవినింగ్ తమిళనాడు ఎంపీ గారిని కేసీ వేణుగోపాల్ గారు మా ఇంటికి పంపించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు టికెట్ కోసము, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకొచ్చి ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు గెలిచి టీఆర్ఎస్లో పోయిన తర్వాత ఆమెకి ఇక్కడ కాంగ్రెస్ నుంచే గెలుపు జరిగింది కాబట్టి ఆమె మళ్ళీ టీఆర్ఎస్లో పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలోపేతంగా లేదని తెలుసుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచినందుకు మమ్మల్ని కల్పించడం జరిగింది. ఎంపీ